ఈటీవీ లైఫ్ ఆధ్యాత్మిక ప్రేక్షకులందరికీ స్వాగతం. ఓం శాంతి. ఈరోజు మనం ఒక గ్రేట్ ఫీలింగ్, ఒక గొప్ప భావం, కృతజ్ఞతా భావం గురించి తెలుసుకుందాం. చూడండి, మనం జీవితంలో సుఖంగా ఉండాలని ఎన్నో రకాల ప్రయత్నాలు చేస్తాం. మన జీవితాన్ని సుఖమయంగా చేసుకోవాలని సాధనాల్ని సమకూర్చుకుంటాం, ఫ్రెండ్స్ని తయారు చేసుకుంటాం, వస్తు వైభవాలు, పదార్థాలు, ఇలా ఎన్నో రకాలుగా మన జీవితం సుఖంగా సంతోషంగా ఉండాలని మనిషి ఎన్నో రకాలుగా ప్రయత్నాలు చేస్తాడు. చూడండి, ఇప్పటివరకు మనం ఎన్ని ప్రయత్నాలు చేసి చూసాం, కానీ ఇలా ఎన్ని ప్రయత్నాలు చేస్తూ చేస్తూ మన జీవితంలో పొందిన దానికంటే పోగొట్టుకున్నదే ఎక్కువ ఉంది. ఒకవేళ మనం జీవితంలో సుఖం సంతోషం పొందినా అది కొంచెం అల్పకాలికం మాత్రమే ఉంటుంది. మళ్ళీ ఏదో ఒకటి స్టార్ట్ అవుతూనే ఉంటుంది. మరి ఏం చేయాలి? మనం నిజంగా సుఖంగా సంతోషంగా ఉండాలి అంటే అయితే మన లైఫ్లో చిన్న చిన్న మార్పులు చేసుకోవాలి. మన ఆలోచనలో, మన భావాల్లో చిన్న చిన్న మార్పులు చేసుకుంటూ వెళ్తే మన జీవితం చాలా సుఖంగా సంతోషంగా ఉంటుంది. మనం రోజు మార్నింగ్ లేచినప్పటి నుంచి నైట్ పడుకునే వరకు ఎప్పుడైనా మనల్ని మనం అబ్జర్వ్ చేసుకున్నామా? ఉదయం నుంచి సాయంత్రం వరకు మనం ఏం చేస్తున్నాం, మన ఫీలింగ్స్ ఎలా ఉన్నాయి, మనలో ఎలాంటి ఫీలింగ్స్ డెవలప్ అవుతున్నాయి, ఎవరి గురించి మనం ఎలా ఆలోచిస్తున్నాం, ఎప్పుడైనా గమనించుకున్నామా? అంత టైం మన దగ్గర ఉందా? సో మన కోసం మనం టైం ఇచ్చి ఒక్కసారి గమనించుకోండి. చూడండి, మనం చుట్టుపక్కల ఎంతోమంది మనం సంబంధ సంపర్కాల్లో వస్తాం, ఎంతోమందితో మాట్లాడతాం, భగవంతుడితో, ప్రకృతితో. ఎప్పుడైనా ప్రకృతి కానీ, భగవంతుడు కానీ, వ్యక్తులు, వస్తువులు, మనం ప్రతి దానికి ఎప్పుడైనా థ్యాంక్స్, ధన్యవాదాలు చెప్తున్నామా? రోజంతట్లో ఎన్నిసార్లు చెప్తాం, ఎంతమందికి చెప్తాం? ఒక్కసారి ఆలోచించుకోవాలి. అంటే ఈ గ్రాటిట్యూడ్, ఫీలింగ్ ఆఫ్ గ్రాటిట్యూడ్ అంటే కృతజ్ఞతా భావన అనేది, ఆ భావనలో చాలా అద్భుతమైన శక్తి ఉంది. ఇది మన మానసిక సమతుల్యతని కాపాడుతుంది, మన మనసులో స్థిరత్వం వస్తుంది, మానసిక ఆరోగ్యం చాలా బాగుంటుంది. అంటే మన ఆలోచన విధానాన్ని, జీవితాన్ని మార్చే అద్భుతమైన శక్తి ఈ కృతజ్ఞతా భావనలో ఉంది. మనం దీన్ని డెవలప్ చేసుకుంటూ వెళ్తే మన జీవితంలో, అంటే మనం జనరల్గా థ్యాంక్స్ అనే వర్డ్ యూజ్ చేస్తాం మన లైఫ్లో, అని ఆ వర్డ్ యూజ్ చేయడం వేరు, కృతజ్ఞతా భావాన్ని పెంపొందించుకోవడం వేరు. కృతజ్ఞతా భావం అంటే మనలో ఒక విధమైన సంతృప్తి, అంటే మన దృష్టికోణంలో మంచిని చూసే అలవాటు. ఎప్పుడైతే మనం మంచి చూడగలుగుతామో అప్పుడే మనం కృతజ్ఞతా భావంతో ఉండగలుగుతాం, థ్యాంక్స్ చెప్పగలుగుతాం, ధన్యవాదాలు చెప్పగలుగుతాం, లేకపోతే చెప్పలేం. ఎప్పుడు మన జీవితంలో ఇది లేదు, ఇలా ఉంది, అలా ఉంది, ఇది తక్కువైంది, వీళ్ళు బాగాలేదు, వాళ్ళు బాగాలేదు, ఇలానే ఆలోచించుకుంటూ ఉంటే మన దగ్గర ఏముందో అది కూడా మిస్ అవుతాం. చూడండి, మన దగ్గర 10 రూపాయలు ఉండొచ్చు, వేరే వాళ్ళ దగ్గర 100 రూపాయలు ఉండొచ్చు, కానీ మనం 100 రూపాయలు లేదు అనుకోవడంలో మన దగ్గర ఉన్న 10 రూపాయలు కూడా మిస్ అవుతున్నాయి కదా. మన దగ్గర ఎంత శక్తి ఉంటుందంటే, మన దగ్గర ఉన్న 10 రూపాయలు 100 కాదు, 1000 చేసుకునే శక్తి మన దగ్గర ఉంటుంది. మనం 1000 చేసుకోవచ్చు, 10,000 చేసుకోవచ్చు, 1,00,000 రూపాయలు చేసుకోవచ్చు. అంటే మన దగ్గర కొంచెం ఉన్నా కానీ మనం సంతృప్తిగా ఉండగలిగితే, మన మీద మనం శ్రద్ధ పెట్టగలిగితే, మన దగ్గర ఉన్న వాటిని వాడుకుని మనం దాన్ని ఎంతైనా డెవలప్ చేసుకోవచ్చు. భగవంతుడి పట్ల మనకి కృతజ్ఞతా భావన ఉంటే, అంటే భగవంతుడు మనకి ఎంత ఇస్తున్నాడు, మనం రోజు లేస్తున్నాం, ఉంటున్నాం, తింటున్నాం, జీవిస్తున్నాం, అంటే ప్రతి విషయంలో మనం ఆయనకి ధన్యవాదాలు చెప్తూ ఉంటే మన దగ్గర ఏది ఉందో అది ఇంకా డెవలప్ అవుతుంది. ఈ సృష్టిలో ఒక ఆకర్షణ నియమం ఉంది. మనం ఎలా ఆలోచిస్తామో, ఎలా ఉంటామో అదే మన వైపు ఆకర్షించబడి వస్తుంది. ఒకవేళ మనం లేదు అని ఆలోచిస్తే, ఇది బాగాలేదు, అలా ఉంది, ఇలా ఉంది, మనం నెగిటివ్ థింక్ చేస్తే అదే మన వైపు ఆకర్షించబడి వస్తుంది. ఒకవేళ మనం పాజిటివ్, భగవంతుడా నాకు ఇంత ఇచ్చావు, నా జీవితం ఎంత బాగుంది, నేను రోజు తినడానికి, ఉండడానికి అన్నీ ఉన్నాయి, నేను చాలా సంతృప్తిగా ఉన్నాను, నీకు చాలా చాలా ధన్యవాదాలు, అలా మనం మన దగ్గర ఉన్న పాజిటివ్ గురించి ఆలోచిస్తే ఈ ప్రపంచంలో ఏది పాజిటివ్ ఉందో ఆ పాజిటివ్ అనేది మన దగ్గరికి వస్తుంది. మనం ఏది ఆలోచిస్తామో, ఏ భావనతో ఉంటామో అదే భావన, అదే విషయాలు మన వద్దకు వస్తాయి. ఇది ఆకర్షణ నియమం. అయస్కాంతం ఏం చేస్తుంది? ఇనుమును ఆకర్షిస్తుంది. అలాగే మన ఆలోచన పాజిటివ్గా ఉంటే ప్రపంచంలోని పాజిటివిటీని ఆకర్షిస్తుంది, నెగిటివ్గా ఉంటే నెగిటివిటీని ఆకర్షిస్తుంది. అంటే ఏది మనకి కావాలో, ఏది మనం కోరుకుంటున్నామో మనం ఆ భావనని మనలో ఎంత డెవలప్ చేసుకుంటాం, సంతృప్తిగా
ఉండి భగవంతుడు ఇచ్చింది నాకు చాలా ఇచ్చాడు. ప్రకృతి నుంచి కూడా మనం ఎంతో పొందుతున్నాం. చూడండి, గాలి లేకపోతే ఉండలేం, నీళ్లు లేకపోతే ఉండలేం. ప్రకృతి కూడా మనకి ఎంతో మనం జీవించి మన మనుగడకి ఎంతో సహాయం చేస్తుంది. అంటే ప్రకృతి పట్ల కూడా మనం పాజిటివ్గా ఉండాలి. ప్రకృతికి కూడా మనం ధన్యవాదాలు చెప్పాలి. మనం ఎంత ప్రకృతి పట్ల పాజిటివ్గా థింక్ చేసి ధన్యవాదాలు చెప్తామో మనం ప్రకృతికి కూడా సేవ చేసిన వాళ్ళు అవుతాం. ప్రకృతికి మనం ఏది ఇస్తామో, మన నుంచి పాజిటివ్ వెళ్తే ప్రకృతి కూడా మనకి అదే ఇస్తుంది. మనం ఏది ఇస్తామో, మనం ఏ భావనతో ఉంటామో అదే మన దగ్గరికి చేరుకుంటుంది. ఇంకా కొన్ని సంవత్సరాల క్రితం సైంటిస్టులు ఒక అధ్యయనం, ఒక స్టడీ చేశారంట. 3 గ్రూపులుగా డివైడ్ చేశారు. ఫస్ట్ గ్రూప్కి ఏం చెప్పారంటే, మీరు రోజు ఉదయం నుంచి రాత్రి వరకు మీ ఫీలింగ్స్లో రాసి తప్పకుండా ధన్యవాదాలు ఎక్స్ప్రెస్ చేయాలి. థ్యాంక్స్ చెప్పండి, కృతజ్ఞతలు చెప్పండి, ఆ భావనతో ఉండండి. మీరు రాసి కూడా చెప్పండి, ఇంకా నోటితో కూడా చెప్పండి, మీ భావాల్లో కూడా ఫీలింగ్ పెట్టుకోండి అని చెప్పారంట. సెకండ్ గ్రూప్కి ఏం చెప్పారంటే, మీరు రాయాల్సిన అవసరం లేదు, మీ మనసులో కృతజ్ఞత భావన ఉండాలి, సంకల్పాలతో ఎక్స్ప్రెస్ చేయండి అని చెప్పారంట. మూడో గ్రూప్ వాళ్ళకి ఏం చెప్పారంటే, మీరు అసలు ధన్యవాదాలు ఎక్స్ప్రెస్ చెప్పాల్సిన అవసరం లేదు, రాసి చెప్పాల్సిన అవసరం లేదు, సంకల్పంలో కూడా చెప్పాల్సిన అవసరం లేదని చెప్పారంట. 3 వారాలు ఈ విధంగా ప్రాక్టీస్ చేయమన్నారంటే సైంటిస్టులు. అయితే 3 వారాలు అయిన తర్వాత వాళ్ళు ముగ్గురిని, ఫస్ట్ గ్రూప్ని, సెకండ్ గ్రూప్, థర్డ్ గ్రూప్. ఫస్ట్ గ్రూప్ ఏంటి, వాళ్ళు రాసి ధన్యవాదాలు అంటే వాళ్ళ వ్యక్తం చేశారు, రాయడం ద్వారా, వాళ్ళ సంకల్పాల ద్వారా. సెకండ్ గ్రూప్ వాళ్ళు ఓన్లీ వాళ్ళ సంకల్పాల ద్వారానే వ్యక్తం చేశారు. మూడో గ్రూప్ వాళ్ళు రాయడం లేదు, సంకల్పాల్లో కూడా వ్యక్తం చేయలేదు. ఈ 3 గ్రూపుల వాళ్ళని వాళ్ళు అధ్యయనం చేసినప్పుడు వాళ్ళకి చాలా ఆశ్చర్యకరం అనిపించిందంట. ఎందుకంటే ఫస్ట్ గ్రూప్ వాళ్ళలో ఉన్న మానసిక సమతుల్యత, మానసిక ఆరోగ్యం, మానసిక స్థిరత్వం, స్టెబిలిటీ అనేది మిగతా 2 గ్రూపుల కంటే కూడా చాలా ఎక్కువ ఉందంట. ఎవరైతే కృతజ్ఞతా భావాన్ని వ్యక్తం చేస్తారో వాళ్ళ సాటిస్ఫాక్షన్ అనేది ఎక్కువ ఉంటుంది, సంతృప్తి, అంటే సంతృప్తిగా ఉండగలుగుతారు. సంతృప్తిగా ఉండగలిగిన వాళ్ళ మనసు ఎలా ఉంటుందంటే స్థిరంగా ఉంటుంది. వాళ్ళకి వ్యక్తులు ఎలాంటి వాళ్ళు ఎదురైనా, ప్రతికూల వాతావరణమైన పరిస్థితులైనా వాళ్ళ మెథడ్ ఎలా పనిచేస్తుందంటే పాజిటివ్గా పనిచేస్తుందంట. ఇంకా వాళ్ళ అంటే మళ్ళీ ఎలాంటి భావాలు ఉంటాయో ఆ భావాల యొక్క ప్రభావం మన నాడీ వ్యవస్థ మీద పడుతుంది. వాళ్ళ నాడీ వ్యవస్థ ఎలా ఉందంటే ఆనందమయ స్థితిలో ఉందంటే, చాలా సంతోషంగా వాళ్ళు లైఫ్ని కూడా ఎలా పాజిటివ్గా సక్సెస్ఫుల్ వేలో, ఒక మంచి వేలో లీడ్ చేసినట్టు కనిపించిందంట అధ్యయనం చేస్తే వాళ్ళ మనసుని. ఇంకా వాళ్ళలో ఎవరైతే కృతజ్ఞతా భావాన్ని రాసి కూడా వ్యక్తం చేశారో వాళ్ళలో జ్ఞాపక శక్తి, ఏకాగ్రత శక్తి, ఇంకా నేర్చుకునే కళ, వాళ్ళలో అంటే నేర్చుకుని అందరి నుంచి నేర్చుకుని గ్రహించే కళ కూడా వాళ్ళ ఎక్కువగా ఉందంట. అంటే ధన్యవాదాలు వ్యక్తం చేసిన వాళ్ళకంటే అసలు మాటల్లో కానీ సంకల్పాల్లో కానీ రాసి కూడా వ్యక్తం చేయని వాళ్ళ మానసిక స్థితికి ఫస్ట్ గ్రూప్కి, థర్డ్ గ్రూప్కి చాలా తేడా ఉన్నట్లు శాస్త్రవేత్తలు అధ్యయనంలో కనిపెట్టారంట. చూడండి, మనం చిన్న విషయమేది, చిన్న విషయంలోనే చాలా శక్తి ఉంటుంది. చిన్నది మనం చేస్తూ చేస్తూ వెళ్తే కొంచెం అటెన్షన్ పెట్టి చేయాలి. మనం ఇంట్లో ఉదయం లేచినప్పటి నుంచి మన ఇంట్లో వాళ్ళు అంటే మనం మనిషి సంఘజీవి, నలుగురితో కలిసి ఉంటేనే మానవ జీవితం. మనిషి తానంతటి తాను ఒక్కడే జీవించలేడు కదా. సంఘజీవి అంటే అందరూ కలిస్తేనే మన మనుగడ, ప్రకృతి మనకి సహాయం చేస్తుంది. చూడండి, రైతు పంట పండిస్తేనే మనం ఇక్కడ ఆహారం తీసుకోగలుగుతాం. ఆహారం తీసుకోగలిగితేనే మనం జీవించగలుగుతాం. అంటే మనం ఒకరి మీద ఒకరు డిపెండ్ అయి ఉంటాం. ప్రకృతి మీద డిపెండ్ అయి ఉంటాం, వ్యక్తుల మీద డిపెండ్ అయి ఉంటాం, భగవంతుడి మీద. అందుకే మనం అందరి పట్ల ధన్యవాదాలు అంటే కృతజ్ఞతా భావం ఉండాలి. మనం ఈ భోజనం తింటున్నామంటే ఆ రైతు ఎన్ని కష్టాలు, నష్టాలు, లాభ నష్టాలు ఓర్చుకుని ఆ పంట పండించుంటాడు కదా. మనం వాళ్ళ పట్ల ఆ భావన, కృతజ్ఞతా భావన, ఇంత కష్టపడి వాళ్ళు చేశారు కాబట్టే మనం ఈరోజు తినగలుగుతున్నాం. మన ఇంట్లో వాళ్ళు ఉంటారు, రోజు మనకి ఆఫీస్కి వెళ్తుంటే బాక్స్ రెడీ చేసిస్తారు, మన బట్టలు రెడీ చేసిస్తారు కదా. వాళ్ళు అలా చేయకపోతే మనం టైంకి రీచ్ కాలేం. టైంకి రీచ్ కాకపోతే మన జాబ్లో కూడా మనకి ఏమొస్తుంది, రిమార్క్ వస్తుంది కదా టైంకి రీచ్ కావడానికి. అలా మనం ప్రతి ఒక్కరిని గుర్తించగలగాలి. ఇంతమంది మనకి చేస్తేనే వెనుక ఉండి మనం ఈ లైఫ్లో ముందుకు నడవగలుగుతున్నాం. అందుకే మనలో ఈ అలవాటు, ఈ హ్యాబిట్ చేసుకోవాలన్నమాట. ప్రతి ఒక్కరికి ఉదయం
ఫస్ట్ మనం భగవంతుడికి ధన్యవాదాలు చెప్పాలి. ఎందుకంటే మనకి ఇంత మానవ జీవితం, మనిషి జీవితం, ఇంత మంచి జీవితం దొరికింది. అంటే మనం ఈ మానవ జీవితంలో మన మనసు, బుద్ధిని ఉపయోగించి మనం ఏదైనా అద్భుతాలు చేయగలుగుతాం. అలాంటి అద్భుతాలు చేసే జీవితం ఆయన మనకి ఇచ్చాడు కాబట్టి ఆయనకి మనం ధన్యవాదాలు చెప్పాలి. దాని బదులు మనం ఏం చేస్తున్నాం? భగవంతుడు కూడా కంప్లైంట్ చేస్తాం. నాకు ఇది చేయలేదు, అది చేయలేదు, మనకి ఏ కష్టం వచ్చినా ఆయనే ఇచ్చాడు, ఆయనే చేశాడు. అంటే భగవంతుడు ఎంత ఉన్నతమైన వాడు, ఆయనతో మనం మాట్లాడే విధానం కూడా ఎలా ఉంది? ఆయనకు కూడా కంప్లైంట్లు. ధన్యవాదాలు చెప్పి భగవంతుడి పట్ల కృతజ్ఞతా భావనతో ఉంటే మరి ఆయన హయ్యెస్ట్, అంటే అందరికంటే సర్వశక్తివంతుడు కదా, ఆయన నుంచి ఆ శక్తుల్ని మనం తీసుకోగలుగుతాం. మన మనసు స్థిరంగా ఉండి ఆయన పైన ఏకాగ్రమై ఆయన ఇచ్చే శక్తుల్ని మనం తీసుకోగలుగుతాం. అదే మనం కంప్లైంట్ చేస్తూ అలజడిలో ఉన్నాం అనుకోండి, భగవంతుడి ముందు కూర్చున్నా కానీ మన మనసుని ఆయన పైన ఏకాగ్రం చేయలేం. మరి ఆయన పైన ఏకాగ్రం చేయలేకపోతే ఆయన నుంచి వచ్చే శక్తులు, గుణాలని మనం ఎలా తీసుకోగలుగుతాం? తీసుకోలేం కదా. మరి మనం ఈ కృతజ్ఞతా భావాన్ని వ్యక్తం చేయాలంటే మన మన దృష్టికోణాన్ని మార్చుకోవాలి. ఇంకా మనలో ఈజీ నేచర్ ఉండాలి. ఈ రెండు ఉండాలి. మన దృష్టికోణం అంటే అందరూ మనకి నచ్చినట్టే, అన్నీ మనకి నచ్చినట్టే జరుగుతాయని గ్యారంటీ లేదు. అన్నీ మనకు నచ్చినట్టే జరుగుతాయని ఎలా ఉంటుంది? వ్యక్తులు అంటే సంస్కారాలు, స్వభావాలు, ఎవరి పాత్రలు వాళ్ళవి, ఎవరి ఆలోచనలు వాళ్ళవి. కాబట్టి అందరూ సానుకూలంగా మనకు అనుకూలంగా ఉంటారని గ్యారంటీ లేదు. ఎలా అంటే మనతో బాగున్న వాళ్ళతో బాగుంటే అది గ్రేట్నెస్ కాదు. మనతో మనకు మంచి చేశారు, వాళ్ళకి ధన్యవాదాలు చెప్తాం, కామన్ థింగ్. దానికంటే మనతో వ్యతిరేకంగా ప్రతికూలమైన పరిస్థితులు ఉన్నా, వాతావరణం ఉన్నా, ఆ వాతావరణాన్ని కూడా మనం పాజిటివ్లో మార్చుకోగలిగితే, అప్పుడు కూడా మనం కృతజ్ఞతా భావనతో ఉండగలిగితే ఏమవుతుందంటే మన ఇంటర్నల్లీ శక్తులు అనేవి పెరుగుతాయి. ఇప్పుడు చూడండి, పరిస్థితులు మనల్ని డిస్టర్బ్ చేసేవే ఉండొచ్చు. మన ఆఫీస్లో వర్క్ చేస్తున్నాం, ఆఫీస్లో ఎలా ఉంటుంది? వర్క్ ప్రెషర్ ఎక్కువ ఉంటుంది. కొలీగ్స్, బాస్ అంటే వీళ్ళందరితో మనకు సరిపడచ్చు, సరిపడకపోవచ్చు, వాళ్ళతో సూట్ అవ్వచ్చు, సూట్ కాకపోవచ్చు. కానీ అలాంటి పరిస్థితుల్లో కూడా మనలో నేర్చుకునే భావన ఉండాలి. అంటే వాళ్ళు కూడా, అంటే పరిస్థితి ఏం చేస్తుంది? మనకి నేర్పిస్తుంది. అయితే మన చుట్టూ ఉండే పరిస్థితులు, మన చుట్టూ ఉండే వ్యక్తులు కూడా మనకు నేర్పిస్తారు. ఎప్పుడు మనం వాళ్ళ నుంచి ఎప్పుడు నేర్చుకోగలుగుతాం? మనం కృతజ్ఞతా భావంతో ఉన్నప్పుడే నేర్చుకోగలుగుతాం. అంటే వాళ్ళలోనే పాజిటివ్ చూడగలిగినప్పుడే. మన మనసు ఎంత క్లియర్గా ఉంటుందో మన ఎదుటి వ్యక్తుల్లో కూడా విశేషతను చూడగలుగుతాం. చూడండి, 99% వాళ్ళ అవగుణాలున్న ఎక్కడో ఒక మంచి గుణం అయితే ఉంటుంది, ఎక్కడో ఒక మంచి అయితే ఉంటుంది. ఆ మంచి పైన మనం దృష్టి పెట్టగలిగితే మనం వాళ్ళ పట్ల కూడా పాజిటివ్ యాటిట్యూడ్తో ఉండగలుగుతాం. వాళ్ళకు కూడా చూడండి, మనల్ని అనేవాళ్ళు, మనకి చెప్పేవాళ్ళు ఎవరు లేకపోతే ఏమవుతుంది? మనకి ఎవరు చెప్పేవాళ్ళు లేరనుకోండి, మనకు అందరూ ఓకే, అందరూ మనకు తగ్గట్టే ఉంటే ఏమవుతుంది? నాకంటే గొప్పవాళ్ళు లేరని అహం వస్తుంది. సో అహంకారం వచ్చిన వ్యక్తి ఇంకా ముందుకు వెళ్ళలేడు. ఆయన ఎదుగుదల అక్కడితోనే ఆగిపోతుంది. ఎలా పంట ఎదురుగాలు వస్తాయి, వర్షాలు వస్తాయి, తుఫాన్లు వస్తాయి, ఏదొచ్చినా కానీ వాటన్నిటికీ తట్టుకుని ఆ ఎదిగి పంట వచ్చినప్పుడు దాంట్లో విత్తనంలో క్వాలిటీ ఉంటుంది, లేకపోతే ఏం క్వాలిటీ ఉండదన్నమాట. అలానే మనలో కూడా ఆటుపోట్లని, మంచి చెడులని అన్నీ ఎదుర్కోగలిగితేనే మనం కూడా ఒక గొప్ప వ్యక్తిలాగా ఎదగగలుగుతాం. లేకపోతే అలా మనకు ఆటుపోట్లు, పరిస్థితులు, సమస్యలు రాకపోతే మనలో ఉన్న గుణాలు, మనలో ఉన్న శక్తులు, మనలో ఉన్న మంచి అనేది ఎలా బయటకు వస్తుంది? కూడా అవి కూడా మంచే. పరిస్థితి కూడా మన మంచికే వచ్చింది. ఏది జరిగినా, ఎలాంటి వ్యక్తులు మన ముందుకు వచ్చినా, ఎలాంటి పరిస్థితుల్లో మనం ఉన్నా కానీ భగవంతుడు నా వెంట ఉన్నాడు, అంతా మంచి జరుగుతుంది, ఆయన నా వెంట ఉన్నాడు, అంతా ఓకే. ఇలా మనం పాజిటివ్ యాటిట్యూడ్తో ఉన్నప్పుడు ఏ పరిస్థితిలోనైనా, మనం ఎలాంటి వ్యక్తులతోనైనా కానీ మంచిగా కృతజ్ఞతా భావనతో, అంటే వాళ్ళు కూడా మనకి నేర్పించే వాళ్ళే, వాళ్ళు కూడా మనల్ని ముందుకి నడిపించే వాళ్ళన్న భావన మనలో ఉండాలి. అలా ఉండగలిగితే మన జీవితాన్ని తయారు చేసుకోగలుగుతాం. లేకపోతే మనం ఎలా ఇది బాలేదు, అది బాలేదు, ఇలా ఉండకూడదు, అలా ఉండకూడదు, ఇలా ఆలోచిస్తూ ఏమవుతుంది? మన మానసికంగా శక్తి తగ్గిపోతుంది. ఇంకా మన చుట్టూ నెగిటివ్ వైబ్రేషన్స్ ఏర్పడతాయి. ఇక సైంటిస్టులు ఇంకొక రీసెర్చ్ చేశారంట. ఒక 2 మొక్కల్ని పెట్టి ఒక మొక్కకి నీళ్లు పోస్తూ పాజిటివ్ వైబ్రేషన్స్ ఇమ్మన్నారు, ఇంకొక మొక్కకి నీళ్లు పోస్తూ నెగిటివ్ వైబ్రేషన్స్ ఇమ్మన్నారంట. అప్పుడు కొన్ని రోజులైన తర్వాత ఆ 2 మొక్కల్ని చూస్తే పాజిటివ్ వైబ్రేషన్స్ ఇచ్చిన మొక్కలో మంచి ఎదుగుదల ఉందంట.
నెగిటివ్ వైబ్రేషన్స్ ఇచ్చిన మొక్క వాడిపోయింది. అంటే ఒక మొక్క మీదే మన ఆలోచనల ప్రభావం పడుతున్నప్పుడు మరి వ్యక్తుల మీద, వాతావరణం మీద పడదా? పడుతుంది కదా. మనం ఎవరితో అన్న వీళ్ళతో నాకు సరిగ్గా లేదు, వీళ్ళతో నాకు పడట్లేదు, వాళ్ళతో నాకు కుదరట్లేదు, ఇలా మనం నెగిటివ్గా థింక్ చేస్తే మన వైబ్రేషన్స్ వాళ్ళని కూడా చేరుకుంటాయి. ఇంకా ఆ సంబంధాలు ఏమవుతుంది, ఇంకా గ్యాప్ ఏర్పడుతుంది కానీ కలవడం అనేది ఉండదు. అందుకే మనం ఏం చేయాలి, వ్యక్తి ఎలా ఉన్నా కానీ వాళ్ళలో మంచి స్వీకరించి వీళ్ళు కూడా మంచి వాళ్ళే, వీళ్ళు కూడా మనకు నేర్పించే వాళ్ళే, వీళ్ళు కూడా మనకు ముందుకు నడిపించే వాళ్ళని మనలో ఆ భావన, కృతజ్ఞతా భావన అంటే అదే. వాళ్ళ పట్ల మంచి భావన పెట్టుకుని వాళ్ళని కూడా మంచి దృష్టికోణంతో చూడగలిగితే మన లైఫ్ ఎలా ఉంటుందంటే మన మానసిక స్థితి, మానసిక ఆరోగ్యం అనేది చాలా బాగుంటుంది. కృతజ్ఞతా భావం అనేది చాలా అద్భుతాన్ని చేస్తుందన్నమాట. అంటే ఎలాంటి మన సమస్యలైనా, పరిస్థితులైనా పెద్దది కూడా చిన్నదిగా అయిపోతాయి. అయితే ఒక ఎగ్జాంపుల్, ఒక ఎడారిలో ఒక చిన్న పక్షి ఉందంట. చిన్న పక్షి ఎలా అంటే చాలా రోగంతో బాధపడుతూ ఉందంట. ఇక తట్టుకోలేకపోతుంది. అయితే ఆ ఎడారిలో ఆ దారి వెంట ఒక పావురము స్వర్గానికి వెళ్తుందన్నమాట. స్వర్గానికి వెళ్తుంటే ఆ పావురాన్ని అడుగుతుంది ఆ పిచ్చుక, ఎక్కడికి వెళ్తున్నావు నువ్వు అని అడుగుతుంది. అయితే నేను స్వర్గానికి వెళ్తున్నానని పిచ్చుక చెప్తుంది అన్నమాట. పావురం చెప్తుంది. అయితే పిచ్చుక అంటుంది పావురంతో, నువ్వు స్వర్గానికి వెళ్ళి కనుక్కునిరా, నాకు ఎన్ని రోజులు ఈ కష్టాలు, ఈ సమస్యలు ఎప్పుడు తీరుతాయో కనుక్కునిరా అని చెప్తాను. అయితే పావురం సరే అని ఆ సందేశం తీసుకుని స్వర్గానికి వెళ్తుంది. స్వర్గానికి వెళ్ళినప్పుడు అక్కడ ద్వారం దగ్గర దేవదూతలు ఉంటాయన్నమాట. దేవదూతల్ని అడుగుతుంది, ఇక్కడ ఎడారిలో పిచ్చుకుంది, చాలా కష్టాలు పడుతుంది, ఆ పిచ్చుకు కష్టాలు ఎప్పుడు తీరిపోతాయని ఆ దేవదూతల్ని అడుగుతుంది. అప్పుడు ఆ దేవదూతలు అంటారు, ఆ పిచ్చుకు కష్టాలు ఇంకా 7 సంవత్సరాల తర్వాత తీరుతాయి, 7 సంవత్సరాల వరకు ఆ పిచ్చుకు ఈ కష్టాలను అనుభవించాల్సిందే అని చెప్తాను. అప్పుడు పావురం అనుకుంటుంది మరి, పిచ్చుకకి ఈ మాట చెప్తే తట్టుకోలేదు కదా, అందుకని దేవదూతలను అడుగుతుంది, దీనికి ఏమైనా మార్గం ఉంటే చెప్పండి, మరి ఆ కష్టాలు ఎలా గట్టెక్కాలో ఏదైనా ఒక మార్గం చెప్పండి అని అడుగుతుంది. అప్పుడు ఆ దేవదూతలు అంటారు, ఏది వచ్చినా కానీ భగవంతుడికి ధన్యవాదాలు చెప్పడం నేర్చుకోమని ఈ మాట ఒక్కటే అనమని పిచ్చుకనే చెప్తాను. అంటే పావురం తిరిగి వచ్చి పిచ్చుకకు ఆ మాట చెప్తుంది, నీకు ఏది వచ్చినా, ఏ పరిస్థితి అయినా భగవంతుడా నీకు ధన్యవాదాలు, భగవంతుడా నీకు ధన్యవాదాలు అని చెప్పమన్నారు, అప్పుడు నీ కష్టాలు తొందరగా తగ్గిపోతాయని చెప్తుంది అన్నమాట. అప్పుడు ఆ పిచ్చుక ఏమవుతుందంటే ఒకసారి ఎగరలేక ఎడారిలో పడిపోతుంది. అది ఎలా అంటే చాలా ఎండ, ఇసుక చాలా వేడిగా ఉంటుంది అన్నమాట. పడిపోతే దానికి చాలా బాధ అనిపిస్తుంది, అయినా కానీ గుర్తొస్తుందన్నమాట, భగవంతుడా నీకు ధన్యవాదాలు, భగవంతుడా నీకు ధన్యవాదాలు అంటాయి. తర్వాత దానికి చాలా దాహం వేస్తుంది, ఎక్కడ నీళ్లు దొరకవు, అయినా కానీ అదేముంటుందంటే భగవంతుడా నీకు ధన్యవాదాలు, భగవంతుడా నీకు ధన్యవాదాలు అని ఇంకా అదే మహామంత్రంలాగా పాటిస్తుంది. ఎలాంటి కష్టం వచ్చినా కానీ, కష్టం వచ్చినా ఏదొచ్చినా భగవంతుడా నీకు ధన్యవాదాలు, భగవంతుడా నీకు ధన్యవాదాలు అంటూ ఉంటుందన్నమాట. అయితే ఒక వారం రోజుల తర్వాత పావురం మళ్ళీ అదే దారిలో వెళ్తుంటుందన్నమాట. పావురం ఆ దారిలో వెళ్తే పిచ్చుక పరిస్థితి చాలా చేంజ్ అయి ఉంటుంది. దాని రెక్కల్లో బలం వస్తుంది. ఆ ఎడారిలో కూడా ఒక చెట్టు మొలుస్తుంది, అక్కడ కూడా చిన్న నీళ్ళది బావి లాంటిది, ఒక చిన్న చెరువు లాంటిది ఏర్పడుతుందన్నమాట. ఆ పిచ్చుక చాలా సంతోషంగా ఆనందంగా ఉంటుందన్నమాట. అదేంటి వారం రోజుల ముందు ఈ పిచ్చుక ఎలా ఉంది, ఎగరలేదు, ఏది లేదు, కష్టాలు రోగాలతో ఉంది, ఈ 1 వీక్లో ఎలా చేంజ్ అయిపోయింది అని పిచ్చుకని అడుగుతుంది. పిచ్చుక ఏం చెప్తుంది అంటే, నేను ఏదైనా భగవంతుడా నీకు ధన్యవాదాలు, భగవంతుడా నీకు ధన్యవాదాలు, ఇదే మంత్రం పాటిస్తున్నాను, నాకు తెలియదు అంటది. అప్పుడు పావురం మళ్ళీ స్వర్గానికి వెళ్ళి దేవదూతల్ని అడుగుతుంది అన్నమాట. మరి పిచ్చుకకు మీరు చెప్పారు కదా 7 సంవత్సరాలు కష్టాలు ఉంటాయని, మరి 7 రోజుల తర్వాత పిచ్చుక ఇంత ఆనందంగా ఎలా ఉందంటే అప్పుడు దేవదూతలు చెప్తారంట, భగవంతుడికి ధన్యవాదాలు చెప్పింది కదా, కష్టమైనా నష్టమైనా అయ్యో నాకెందుకు ఈ కష్టం తెచ్చావు భగవంతుడా, నన్నెందుకు ఇలా చిన్న చూపు చేసావు భగవంతుడా, నా మాట వినట్లేదా అని భగవంతుడిని తిట్టుకోలేదు, కంప్లైంట్ చేయలేదు. ఏ విషయమైనా ఏముంది పిచ్చుక, భగవంతుడా ధన్యవాదాలు, భగవంతుడా ధన్యవాదాలు అని ఆ కృతజ్ఞతా భావంతో ఉంది కదా. ఈ కృతజ్ఞతా భావంతో ఉండడం వల్ల 7 సంవత్సరాల కష్టాలు కూడా ఎన్ని రోజుల్లో, 7 రోజుల్లో తీరిపోయాయి అని చెప్తారన్నమాట. అంటే కృతజ్ఞతా భావంలో అంత అద్భుతమైన శక్తి ఉంది. దేన్నైనా మనం స్వీకరించగలిగితే, ఏ విషయాన్నైనా స్వీకరించి కష్టం వచ్చినప్పుడు భగవంతుడా ఎందుకు ఇలా చేసావు అనకుండా, ఏ పరిస్థితి అయినా భగవంతుడు ఉన్నాడు దాటిస్తాడు, భగవంతుడు ఉన్నాడు దాటిస్తాడని పరమాత్మతో, అంటే మనం చేసిన కర్మలకి ఫలితం వచ్చింది, మళ్ళీ మనం మనతో ఉన్న వాళ్ళని,
పరిస్థితుల్ని, భగవంతుణ్ణి వాళ్ళ మీద కంప్లైంట్ చేసి వాళ్ళని నిందలు వేస్తూ ఉంటే ఏమవుతుంది, ఆ పాపం తరగడానికి బదులు ఇంకా ఇంకా రోజు రోజుకి పెరుగుతుంది. ఆ పెంచుకోవడం కంటే మనం ఏం చేయాలి, అందరికీ, పరిస్థితులకి ధన్యవాదాలు చెప్పాలి, వ్యక్తులకి ధన్యవాదాలు చెప్పాలి, భగవంతుడికి. ఇలా ధన్యవాదాలు చెప్తూ ఉంటే మన సంవత్సరాల తరబడి ఎన్నో సంవత్సరాలు మనం ఇంకా ఫేస్ చేయాల్సిన కష్టాలు కూడా కొన్ని రోజుల్లో తరిగిపోతాయి. మరి ఇంకా రోజు మనం భగవంతుడికి, మన మనస్సుకి, శరీరానికి కూడా మనం ధన్యవాదాలు చెప్పాలి. ఎందుకంటే మనకు సహకరిస్తుంది కదా, మన మనసుకు కూడా ధన్యవాదాలు చెప్పాలి. ఇంకా భగవంతుడికి కూడా ధన్యవాదాలు చెప్పాలి. మనతో ఉన్న వాళ్ళకి, సంపర్కంలో ఉన్న వాళ్ళకి రోజు మనం ఇలా అందరికీ కొంచెం టైం తీసుకుని అందరికీ ధన్యవాదాలు చెప్తూ ఉంటే మన జీవితం చాలా సుఖంగా, అంటే మన లైఫ్లో డిప్రెషన్, ఒత్తిడి, కష్టాలు అనేవి ఉండవు. ఇంకా మనం అందరి నుంచి బ్లెస్సింగ్, ఆశీర్వాదాలని తీసుకోగలుగుతాం, ఒకరిని అప్రిషియేట్ చేయగలుగుతాం, వాళ్ళ విశేషతలను చూడగలుగుతాం. మన జీవితాన్ని అందంగా, అంటే అన్ని గుణాలతో సంపన్నంగా, అందంగా తయారు చేసుకోగలుగుతాం. అందుకే మనం ఈరోజు నుంచి ప్రాక్టీస్ చేద్దాం. అందరికీ ధన్యవాదాలు. కృతజ్ఞతా భావాన్ని పెంచుకుంటూ మన జీవితంలో భాగ్యం అనే పెంచుకుంటూ వెళ్తే ఏమవుతుంది, మన జీవితంలో భాగ్యం అనే సూర్యుడు ఉదయిస్తాడు. ఈరోజు మనం కృతజ్ఞతా భావన గురించి తెలుసుకున్న ఎపిసోడ్లో మళ్ళీ నెక్స్ట్ ఎపిసోడ్లో ఇంకా మంచి మంచి విశేషతలతో కలుసుకుందాం. అంతవరకు ఓం శాంతి. ఈ కార్యక్రమాన్ని తిరిగి చూడాలనుకుంటే www.youtube.com/@ETV Life Spiritual లో చూడవచ్చు.